గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి అని వివరంగా నేను ఇంకొక వీడియోలో చెప్తాను, నా ఛానల్లో చూడండి. గాన్గాపూర్ వచ్చిన వాళ్ళు తప్పక వెళ్లాల్సింది ఇక్కడ అష్టతీర్థాలు, మెయిన్ టెంపుల్, అలానే కల్లేశ్వరుని ఆలయం. మేము ముందుగా అష్టతీర్థాలు చూడడానికి వెళ్ళాం. అక్కడికి కార్ అయితే వెళ్ళదండి, రోడ్ చూసారుగా ఇలా ఉంటుంది. మేము ఆటోలో వెళ్ళాం. అష్టతీర్థాలు అండ్ కల్లేశ్వరుని ఆలయంకి 500 ఇచ్చాం ఆటో అతనికి. ఆయన చాలా బాగా చూపించారండి మాకు. మొదటగా మెయిన్ టెంపుల్ దగ్గర ఉండే సంగమానికి వెళ్ళాము. ఇక్కడ 2 తీర్థాలు ఉంటాయి, షట్కుల తీర్థం, నరసింహ తీర్థం. ఇక్కడ భీమా అమరజ నది ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే అపమృత్యు భయం తొలగుతుందని నమ్ముతారు. అలానే ఇక్కడ రావి చెట్టు ఉంది, అది చాలా మహిమ కలది. స్వామివారు రోజు సంగమానికి వచ్చి స్నానం చేసి రావి చెట్టు దగ్గర జపం చేస్తారు.